నీ తమ్ముడైన యాషావుని దీవించటానికి వేటకి పంపించాడు కనుక ఆయన ఆశీర్వాదము నీవెందుకు తీసుకోకూడదు? కనుక నీవు మందలోనికి పోయి ఒక శ్రేష్టమైన గొర్రె పిల్లను తీసుకుని వస్తే మీ తండ్రికి ఇష్టమైన ఆహారం నేను తయారు చేస్తాను, కనుక నీవు పోయి నీ తమ్ముడైన యాషావు యొక్క ఆశీర్వాదం నీవు తీసుకోమని తల్లి ప్రేరేపించగా, తల్లి ప్రేరేపించినట్లుగా యాకోబు సిద్ధపడి ఆయన ఆహారము సిద్ధపరిచి తన తండ్రికి తీసుకెళ్తాడు. అయితే ఇస్సాకు దగ్గర తండ్రి అని పిలవగా, ఇంత శీఘ్రముగా నువ్వు ఎలాగ తీసుకొని వచ్చావు అని యాకోబు అక్కడ యాషావు స్థానములో ఉన్నట్లుగా నటిస్తున్నాడు. నటన ఈ లోకములో ప్రపంచం ఒక ప్రాముఖ్యంగా మారిపోయింది. నటన, సినిమాలో ఒక నటన, సీరియల్స్లో ఒక నటన, ఈరోజు మీరు చూస్తున్న సోషల్ మీడియాలో ఒక నటన. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నటించడం అనేది ఒక అద్భుతమైన తలాంతుగా ఎంచుకుంటున్నారు. ఈరోజు సాక్షాత్తు కుటుంబములోను, తల్లి ఇంటిలో, తండ్రి ఇంటిలో, భర్త భార్య ముందు, భార్య భర్త ముందు, పిల్లలు తల్లిదండ్రుల ముందు ఈరోజు నటించేవారు లేకపోలేదు. ఈరోజు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఈరోజు గురువుల ముందు లేకపోతే గృహములలో ఆత్మీయుల మధ్య నటించేవారు ఎక్కువ ఉన్నారు. సాక్షాత్తు ఎవరి దగ్గరైనా మనం నటించవచ్చేమో కానీ దేవుని దగ్గర నటించడం అది మోసం.